ప్రైజ్లా మీ ముందుకు రావాల్సిన కారణం ఏంటంటే నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, మేము డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ మీద తండ్రి కూతుళ్ళ మీద వీడియోలు చేయమని మేము చెప్పామని ఆయన చెప్తున్నాడు. దానికోసం మేము మీ ముందుకు వచ్చాము. వీళ్ళు ఇదే కాదండి, పక్కా ప్లాన్ చేస్తున్నాము మిమ్మల్ని ఎలా బయటకు లాగాలని. వీడియోలో కూడా మాది ఉంది. వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఒక కామెంట్ పెట్టారు. అయితే వీళ్ళకి ఈ అబద్ధాలు బాగా అలవాటు. ఎందుకంటే అమెరికా నుంచి ఒక ఆయన తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఆయన చేత ఏమని చెప్పించారంటే 7 లక్షల రూపాయలు ఆవిడకి ఇచ్చాను నేను, 7 లక్షల రూపాయలు ఇచ్చానని ఆయన కూడా అబద్ధాలు ఆయన చేత చెప్పించారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇలాగా 7 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పాడు. మరి దే బ్యాంకులో వేసాడు, లేకపోతే ఏటి ప్రూఫ్ ఉంది, పలానా సాక్ష్యం నా దగ్గర ఉందని చెప్పండి మీరు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక 1000 రూపాయలు ఇస్తే 10 లెక్కలు అడుగుతారు. అలాంటిది ఈయన 7 లక్షలు నాకు ఎప్పుడు ఇచ్చాడు? అది అబద్ధం కాదా? ఏం బాబు జానీ, నువ్వు నా దగ్గర ఉన్నావు కదా సంవత్సరం, మరి పక్కనే ఉన్నావు కదా, చెప్పొచ్చు కదా అతనికి, ఎందుకు బాబు ఇంత అబద్ధాలు ఆడుతున్నావని. వాళ్ళకి అబద్ధాలు బాగా అలవాటు. మరి అలానే నరేంద్ర గారని ఆయన ముందు మా చర్చ్ మెంబరు, ఇప్పుడైతే విజయనగరంలో వెళ్ళిపోయారు. ఆయన విజయనగరంలో చర్చి పెట్టొద్దని అని చెప్పారు అని అబద్ధ సాక్ష్యంలో మాట చెప్పింది ఆవిడ. ఏంటండి, ఆయన చేత నా కుమార్తె కొరకు ఏం అబద్ధం ఆడించారంటే, నల్లపూసలు చేయించుకున్నావు నువ్వు బయటకు తీయు, నరేంద్ర గారు పెళ్లి చేస్తారట అని. ఒక ఆడపిల్ల మీద ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇంకా మీకు వచ్చినాయి ఇంకా సాలేదా? మేము దేవుడి దగ్గర ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఆయనకు ఫోన్ చేసి ఈ కామెంట్ పంపించాం మేము నరేంద్ర గారికి. పంపించి, ఏంటి బాబు నల్లపూసలు చేయించుకుంది పెళ్లి చేస్తామని మీరు అన్నారట, ఈ కామెంట్లో ఇది ఉంది, అందుకని మీకు ఇది పంపిస్తున్నాము, ఇది ఎంతవరకు నిజం బాబు అని నేను అడిగితే ఏమన్నాడంటే ఆయన, అచ్చచ్చా నేను అనలేదమ్మా, వాళ్ళకి మాకు సంబంధమే లేదు, నేను ఎప్పుడో చర్చి మానేసి విజయనగరంలో ఉండిపోయాను, నేను అనలేదు, ఆడపిల్ల మీద ఇలాగ అనకూడదు, తప్పమ్మా, చాలా తప్పు చేస్తున్నారని ఆయన నాతో బాధపడుతూ చెప్పాడు. వీళ్ళకి నిర్దోషుల మీద అమాయకుల మీద ఉపయోగించుకుంటారు. ఇలాంటి అమాయకుల మీద నిర్దోషులను ఉపయోగించుకొని ఇలాంటి కామెంట్స్ పెట్టడం, వాళ్ళ జీవితాలు బయటికి లాగడం, ఈ అబద్ధాలన్నీ వాళ్ళకి అలవాటు. చెప్పించడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, ఇవన్నీ. ఇది బాగుంది, ఇది అబద్ధ సాక్ష్యం కాదా? ఇంతకుముందు ఏం చేశారు, మేమే కానీ అలాంటి వాళ్ళం అయితే మాకు పెట్టే 80 కామెంట్లు వాళ్ళు పెట్టారు. ఇదిగో ఇవి ఇక్కడ ఉన్నాయి, పుస్తకాల రూపంలో నేను ఉంచాను ఇంకాను. 80 కామెంట్లు పెట్టారు వాళ్ళు. ఆ కామెంట్లో ఇదొక కామెంట్, పక్కా ప్లాన్ చేస్తున్నామని. అంతకుముందు ఏం చేశారు, ఒక ఆయన మాకు హెల్ప్ చేశాడని ఆయన మిమ్మల్ని చంపేసి మీ ఆస్తి తీసుకుంటానని అంటున్నాడని ఒక ఫోన్ కాల్ చేయించారు నా దగ్గర. అది కూడా ఉంది, కావలిస్తే మీకు పెట్టమంటే పెడతాను. ఏంటండి, ఇలాంటి అబద్ధ సాక్ష్యాలు మమ్మల్ని ఏ విధంగా బయటకు లాగుదామని చూస్తున్నారు. మేము మీకు ఏం చేసామని మీరు చూస్తున్నారు? మా ఇల్లు మమ్మల్ని మొక్కలు చేసి మీరు బ్రతుకుతున్నారు, బ్రతకండి, మంచిదే. మా విషయాలు ఎందుకు ఎత్తుతున్నారు మీరు అబద్ధంగా? ఈయన ఎందుకు చెప్పాల్సిన పనే ఉంది ఈయనకి? మా మీద ఈయన విషయం ఎప్పుడైనా ఎత్తామా మేము? లేకపోతే ఈయనకి ఏమైనా చెప్పామా మేము ఆ తండ్రి కూతుళ్ళ మీద వీడియోలు చేయించమని చెప్పామని ఎందుకు ఇంత అబద్ధాలు ఆడాలి? తప్పు కాదా ఇది? మీరు సేవ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? అబద్ధ సాక్ష్యం అతను చెప్తున్నాడు. అక్కకు అన్నాను చెల్లిని ఆయన అబద్ధ సాక్ష్యం చెప్పమన్నాడట. ఈవిడ అన్ని అబద్ధాలు చెప్పేసింది. మా పిల్లల్ని ఎలాగన్నారు అలాగన్నారని. అసలు వాళ్ళు మాకుతో ఎప్పుడు ఫోనే చేయలేదు పుట్టాక. అలాంటి మాటలు అబద్ధాలు చెప్పుకొని మీరు జీవిస్తున్నారు. మేమైతే ఎవరిని ఏమనలేదు. ఎక్కడ మీరే గొడవలు చేసుకొని వస్తున్నారు, కానీ ఎప్పుడు మీ ముందు గొడవలకు రాలేదు. మీరు చేసిన దానికి మేము తిరిగి రిప్లై ఇచ్చాం, అంతేగాని మేము ఎప్పుడూ మిమ్మల్ని తిట్టలేదు, ఏమీ అనలేదు. ఎందుకు ఇంత అన్యాయానికి ఒడిగడుతున్నారు? జానీ, అబద్ధాలు ఆడితే రేపు పొద్దున పరలోకం ఎలాగెళ్తారు చెప్పండి మీరు? ఈ అబద్ధ సాక్ష్యం పెడితే దాని ప్రూఫ్ ఇవ్వమనండి నాకు. నేను 7 లక్షలు పంపించాను, దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది, మీరు పంపించండి. ఎందుకు అబద్ధాలు ఆడి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు మీరు? సేవ చేస్తూ నువ్వు అమెరికాలో ఉండి సేవ చేస్తున్నావు, 7 లక్షలు నాకు ఎప్పుడు ఇచ్చావు? ఏది దానికి ప్రూఫ్? ఏది? ఇంత అబద్ధం కాదా ఇది? నువ్వు వెళ్ళి వాళ్ళ సంఘంలోని వాళ్ళు చెప్తే నువ్వు చెప్పేస్తావా?
వాళ్ళు చెప్పమంటే మీరు చెప్పేస్తారా? అన్నా చెల్లెలు అయితే ఉండండి, అన్నా చెల్లెల్లాగా. ఆవిడ నీ అబద్ధాలు కలుస్తాయి బాగానే, ఎందుకంటే అబద్ధ సాక్ష్యం ఒకటి పెట్టింది బాగాను. మేము దానికోసం ఏడుస్తున్నాం. అబద్ధ సాక్ష్యం అక్కడ ఉండాలి. ఎందుకంటే మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించమని ఆనందించమని దేవుడు చెప్తున్నాడు. పరలోకంలో మీ ఫలం అదుకుమగుతుందని. ఎక్కడ కూడా అబద్ధాలు ఆడే వాళ్ళకి ఎటువంటి శిక్ష ఉందో బైబిల్లో ఉన్నాయి. ఏంటి దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. నేనాడినా మీరాడినా తప్పించుకోలేము. కొంచెం దేవుని భయపడడం నేర్చుకోండి. ఏంటి ఆయన అంటాడు, అబద్ధ సాక్ష్యం చెప్పమని వాళ్ళకి వీడియోలు పెట్టమని తండ్రి కూతుళ్ళ మీద నేను డబ్బులు ఇచ్చానని ఎంత అబద్ధం చెప్తున్నాడో అతనికి. మాకు ఇన్ని కామెంట్లు పెట్టారు గత కాలం. ఇన్ని కామెంట్లు పెట్టినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేదు మీరు? ఒక్కరు అడిగారా? అంటే వాళ్ళ డబ్బు ఉందనా? వాళ్ళ డబ్బు ఉందనా? మమ్మల్ని గురించి అడగండి. మా ఊరు తీసుకెళ్ళి, మా ఊర్లోకి వెళ్ళి, వాళ్ళ ఊర్లోకి వెళ్ళి వాళ్ళు కూడా అడగండి, చెప్తారు మీకు ఏ అవరాలాటోళ్ళు. మా ఇంట్లో ఉన్నారు కదా, ఆ జానీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేశానో మా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు కూడా నిజం చెప్తారు. ఏంటి ఎందుకు వచ్చింది ఇలాంటి అబద్ధాలు చెప్పుకోవడం? మనుషుల మీద పక్కా ప్లాన్ అట ఇది. మా దగ్గర ఉన్నాయి అవన్నీ వీడియోలతో సహా. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవరి చేత ఎలా మాట్లాడించారో, ఎలాగా హెరాస్మెంట్ చేస్తున్నారో, ఇప్పటికీ కూడా ఏంటి ఎలా చేస్తున్నారో అన్నీ నా దగ్గర రుజువులు సాక్ష్యాలతో ఉన్నాయి నా దగ్గర. ఎప్పుడైనా నేను తీసుకొస్తాను పైకి. నేను అనలేంది అన్నానని చెప్తున్నాడు అతను. అందుకోసం ఈ వీడియో చేయవలసి వచ్చింది ఈరోజు. ఎందుకు ఇలాంటి అబద్ధాలు? మా మట్టుకు మేము గుట్టుగా మేమిద్దరమే సేవ చేసుకుంటున్నాం. ఆడపిల్ల మీద ఎన్ని నిందలు వేస్తున్నారు. పోనీ అలాగని ఊరుకున్నారా? మిమ్మల్ని ఊరంతటికీ తెలుసు మీ గురించి. నా పిల్ల మీద చెయ్యలేని తప్పులు మీరు నిందలేసి ఈదులోకి లాగారు. ఈరోజు దాని జీవితాన్ని బజార్ పాలు చేశారు మీరు. కానీ దేవుడు అలా చేయడు. దాని జీవితాన్ని ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నీతిమంతుల్ని చిగురుస్తాడు దేవుడు, చిగురు ఉంచుతాడు దేవుడు. ఆ వాక్యమే మాకు చాలు. దేవుని పాదాలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేము అనుకోలేదు. దుష్టులతో సాంగత్యం చెయ్యాలని మేము అనుకోలేదు. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాం. సత్యం ఏదో బయటికి రావాలని దేవుని దగ్గర ఏడుస్తున్నాం. అది దేవుడికే తెలుసు. ఎందుకు వచ్చింది ఎలాగ అబద్ధాలు? మీ బ్రతుకులు మీరు బ్రతకండి. మేము మా బ్రతుకులు బ్రతుకుతాను. మేము ఊసెత్తలేదు కదా. మిమ్మల్ని ఎప్పుడైనా ఏమైనా ఒక మాట అన్నానా? అబద్ధాలు ఎందుకు చెప్తున్నారో అని అడుగుతున్నాను ఇప్పుడు. అబద్ధాలు ఎందుకు? మీ మట్టుకు మీరు ఉండండి, మా మట్టుకు మేము ఉన్నాం. ఎందుకు ఆ అబద్ధాలు? అతను ఆ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన డబ్బులు ఇచ్చి వీడియోలు చేయమని చెప్పానా నేను? నువ్వు ఆలకించావా? నువ్వు చూసావా? విన్నావా? పోనీ ఎందుకు అలాంటి మాట్లాడుతున్నారు? పోనీ ఎవరినైనా ఏమని అన్నానా? ఏ పాస్టర్లు కానీ, ఏ సేవకులు కానీ ఎవరినైనా నేనేమని అన్నానా? ఒక్క మాట చెప్పండి మీరు. ఇప్పుడైనా నేను రాకపోతే మాకు విసుగు, మాకు ప్రార్థన సమయం ఉండదు, ఇలాంటి ఎందుకు చేసుకోవడం అని అనుకుని మేము మానేసాం. మాకు తెలుసు ఎన్ని ఏటేడు చేస్తున్నారు, అన్నీ తెలుసు. ఏటేడు చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అన్నీ తెలుసు. నాకు అనవసరం. ఏ రోజైతే నా కుటుంబాన్ని ముక్కలు చేసి తీసుకెళ్లారో ఏంటి ఆ రోజే వదిలేసుకున్నాను. 24 సంవత్సరాలు అయింది వదిలేసుకున్నాను. 24 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వదలడం లేదు మమ్మల్ని. ఈ అబద్ధ సాక్ష్యాలు కేసులు పెడతాం, 17 కేసులు పెడతాం. వాళ్ళకి అలవాటే కేసులు పెట్టడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పించడం. వాళ్ళకి అలవాటు. నాకు అలవాటు లేదు. అడగండి ఎక్కడ నేను చెప్పానేమని, ఎక్కడైనా అబద్ధాలు ఆడి మోసం చేశానేమని అడగండి. ఎందుకు అన్యాయంగా ఒకళ్ళ మీద మాట్లాడుకోవడం? దేవుడి భయం ఉండాలి కదా. దేవుని భయం ఉంటే ఇలాంటి మాట్లాడరు, ఇలాంటి పనులు చేయరు. నేను ఒకరోజు చచ్చిపోతే పరలోకం వెళ్ళాలి ఆశ ఉంటుంది. ఆశ ఉండి భయంతో బ్రతుకుతారు. ఏ రోజైనా నాలో తప్పు చూసారా? ఆ అమెరికాలో ఉన్న వ్యక్తి కానీ, మరి ఆ పక్కన ఉన్న జానీ కానీ, మరి వాళ్ళు అన్నా చెల్లెలు కాబట్టి మరి ఆయన వాళ్ళ పక్షంగా మాట్లాడతారు. వాళ్ళ పక్షంగా మాట్లాడతాడు అతను. పోనీ మాట్లాడుకో, మీ ఇద్దరు కలిసి ఉండండి, పర్వాలేదు, మంచిదే, నేను వద్దన్ను. కానీ అబద్ధాలు నా మీద ఎందుకు 7 లక్షలు ఇచ్చానని చెప్పావు, దానికి ప్రూఫ్ చెప్పాలి. నువ్వు దానికి ప్రూఫ్ చూపించాలి. పలానా బ్యాంకులో వేసాను, పలానా రోజున మీకు ఇచ్చాను, నువ్వు ఫోన్ చేసావా నాకు? దానికి ముందు ఫోన్ అయినా ఉంటుంది కదా ఇచ్చామని. ఏమీ లేకుండా నిలబడి 7 లక్షలు ఇచ్చామని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? తప్పు కాదా? మమ్మల్ని చంపేస్తారా? చచ్చిపోద్ది ఆవిడ, 3 రోజులు చచ్చిపోద్ది, సంవత్సరంలో చచ్చిపోద్ది. ఆ ఆస్తి మాకే అవుతుంది. ఇంకా మీకు ఆస్తి దాహం తీరలేదా?
మనుషులు ఎందుకు ఇలాగ ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎవరు లేని వాళ్ళు చూసి వాళ్ళ మీద పడిపోయి అబద్ధాలు చెప్పి వాళ్ళ నీదో లాగేసి ఏదో చేసేద్దామని మీరు అనుకుంటున్నారు. కానీ మా దేవుడు అలాంటోడు కాదు. మా దేవుడు అలాంటోడు కాదు. నేను నమ్ముకున్న దేవుడు అలాంటోడు కాదు. ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో కష్టాల నుంచి చంపివలసింది, అటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను విడిపించి నిన్ను పోషిస్తానమ్మా అని చెప్పి ఈరోజు పోషిస్తున్నాడు. ఈరోజు నేను తిండి తింటున్నానంటే, బట్ట కడుతున్నానంటే ఆయన ఇచ్చింది. నా బిడ్డ నేను ఎలా బ్రతుకుతున్నామంటే ఎందుకు మా మీద అబద్ధాలు ఆడుతున్నారు? దేవుని సన్నిధిలో నేను మొర్ర పెడుతున్నాను. దేవుడే దిగాలని, అధికారులు వాళ్ళు దిగాలని కాదు. మా కాళ్ళతో సాంగత్యాలు వద్దు. మంచి వాళ్ళైతే సహవాసం చేస్తాను. అటువంటి వాళ్ళతో నాకు సాంగత్యం వద్దు. నాకు వద్దని జాగ్రత్త పడుతున్నాను. నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను. మిమ్మల్ని తిట్టలేదు, మీరు పెట్టలేదు, మీరు ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేను అనలేదు. మీరే అబద్ధాలు చెప్పుకొని అబద్ధ సాక్ష్యాలు పెట్టుకున్నారు. ఆ సాక్ష్యానికి ఎంత అంతే అడ్డం లేదు. నేను ఎంత ఏడుస్తున్నానో, నిజం బయటకు రావాలని ఏడుస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాడలేదు, దేవుడి దగ్గర ఏడుస్తున్నాను. ఆ దేవుడే నిజం తెలియపించాలి. నేను ఎలా అడగాను? కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మీరు ఎవరైనా అడగాలంటే అడగండి వాళ్ళని. నేను ఎవరికి డబ్బులు ఇచ్చానో ఏంటండి, వీడియోలు తండ్రి కూతురు మీద చేయమని అడగండి, చెప్పండి. లేదా మీరైనా చెప్పండి. నా కూతురు జీవితాన్ని నడి రోడ్డు మీద వేశారు. దానికి ఫలితం తప్పకుండా అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. ఉంటానండి. నమస్తే.